తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు ఆయన అక్కడే పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ పర్యటనలో పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతుంది కాంగ్రెస్. ఇక ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టుగా సమాచారం. నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 12 నుంచి 18 వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చించబోతున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే వన మహోత్సవం కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటి అక్కడ ప్రసంగించిన తర్వాత ఇప్పుడు నేరుగా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 10:30కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా కేంద్ర మంత్రులతో డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా త్రిబుల్-ఆర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ త్రిబుల్-ఆర్కి సంబంధించిన అంశానికి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించి దానిపైన కూడా కేంద్రంతో ఆమోదం తెలుపుకోవాలని చెప్పి చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోటి మాట్లాడి దీనికి సంబంధించి కూడా అప్రూవల్ తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు యూరియా సమస్య రాష్ట్రంలో ఇప్పుడు వానాకాల సీజన్ ప్రారంభమైంది. యూరియా కొరతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి ప్రతి ఏటా రావాల్సిన కోటా కంటే కూడా ఈసారి తక్కువగా రావడంతో ఆ కోటాకు సంబంధించి కూడా కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి కూడా దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా మాట్లాడేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. జేపీ నడ్డా అపాయింట్మెంట్ ఈ రోజు ఉంది. జేపీ నడ్డాను ఢిల్లీ వెళ్ళగానే జేపీ నడ్డాను కలిసి ముఖ్యంగా ఎరువులకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్ పాటిల్ను కలిసి ఏపీ చేపట్టబోతున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి భాగంలోనే ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా కేంద్రం నిరాకరించింది కాబట్టి నెక్స్ట్ సంబంధించి ఫైనాన్స్ అంశాలు కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ సమ్మతి జరిగిన తర్వాతనే అప్రూవల్ ఇవ్వాలని చెప్పేసి దాన్ని మరోసారి కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. దీంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా మరోసారి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అసెంబ్లీలో కూడా దీన్ని చట్టం చేసి ఇప్పటికే కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా ఇప్పటికే వెళ్ళిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ నెల 10తో 3 నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి మరొకసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసి ఆ బిల్లును ఆమోదింప చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు ఏడాదికి పైగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కూడా దాన్ని డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరులోపు లోకల్ బాడీ ఎన్నికలన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలంటే కనుక రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అయితే ఉంది కాబట్టి ఆ అంశానికి సంబంధించి కేంద్రం త్వరితగతిగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయబోతున్నారు. వీటితో పాటు పార్టీకి సంబంధించిన అంశాలు కూడా కొన్నిటిని రాష్ట్ర పార్టీ హైకమాండ్కి సంబంధించి పార్టీ హైకమాండ్ తోటి కూడా డిస్కషన్ చేయాలని కూడా భావిస్తున్నారు. అందుకో భాగంగానే ఇప్పటికే సంబంధించిన కార్పొరేషన్ పదవులకు సంబంధించి నెలాఖరులోపు భర్తీ చేయాలని చెప్పేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా చెప్పిన సందర్భం ఉంది పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా మరోసారి ఉన్న 3 ఖాళీలను కూడా భర్తీ చేయాలని చూస్తుంది. వాటికి కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన కార్యక్రమంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ కార్యక్రమాలను అట్టహాసంగా ప్రారంభించాలి రాష్ట్రంలో అని చెప్పేసి భావిస్తుంది. ఈ కార్యక్రమాలకు కూడా పార్టీ అధినేతలను కూడా ఆహ్వానించాలని చూస్తుంది. వీటితో పాటు రాష్ట్రంలో బీసీ సభ
అదేవిధంగా ఎస్సీ సభలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ జరిగిన నేపథ్యంలో ఎస్సీ సభ ఏర్పాటు చేయాలని కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని అదేవిధంగా కులగణన పూర్తి చేసిన నేపథ్యంలో బీసీ బహిరంగ సభ గర్జన సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి ఈ సభలో కూడా ఏసీ పార్టీ పెద్దలను ఆహ్వానించాలని కూడా చూస్తూ సో మొత్తం మీద ఈ 2 రోజుల పాటు ఈ రోజు రేపు ఢిల్లీలో ఉండి ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులతో ప్రస్తావిస్తూ మరోవైపు పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ అధినేతలతో డిస్కషన్ చేయనున్నారు. ప్రతాప్, అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రులతో ఆయన కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల అంశం కూడా వర్డ్ వార్ నడుస్తూ ఉంది. సో దీనిపైన చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఖచ్చితంగా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి గోదావరి బనకచెర్ల పైన కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సిఆర్ పాటిల్కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఈ అంశంపైనే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా 2 రాష్ట్రాల సమ్మతి తర్వాతనే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పేసి అందులో చట్టంలో ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పుడు ఏపీ చేపట్టబోయేది కొత్త ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. చేయాల్సిన అవసరం ఉంది. ఆ లోపు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే ఇప్పటికే పర్యావరణ శాఖ కూడా అనుమతులను కూడా గోదావరి బనకచెర్లకు సంబంధించి అనుమతులను కూడా నిరాకరిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపిన తర్వాతనే మేము పరిశీలిస్తామంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఇప్పటికే చెప్పింది. కాబట్టి ఇప్పుడు సిడబ్ల్యూసీ కోర్టులోకి వెళ్తుంది. కాబట్టి సిడబ్ల్యూసీ కోర్టులోకి వెళ్తే అది పూర్తిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. మరోసారి సిఆర్ పాటిల్ ను కలిసి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేయాలని చూస్తుంది. ఎందుకంటే పూర్తిగా అది కానీ ఆమోదం చేసినట్లయితే కనుక తెలంగాణ ప్రాజెక్టులకు ఉరితాడు బిగించినట్లవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులకు కాపాడుకోవాలంటే కనుక మొదటగా ఏపీ చేపట్టబోయే గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి పూర్తిగా హోల్డ్ లో పెట్టాలి. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత నికర జలాలు ఏందనేది తేలిన తర్వాతనే ట్రిబ్యునల్ ఆదేశాల తర్వాతనే దానికి సంబంధించి చూడాలి తప్ప అప్పటిలోపు ఆ ప్రాజెక్టు చేపట్టినట్లయితే కనుక తెలంగాణ వాటకు సంబంధించి పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా మరోసారి సిఆర్ పాటిల్ ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.